ప్రభు పరిశుద్ధుడని తెలుసు, పరిశుద్ధతలో నువ్వు జీవించాలని తెలుసు, వాక్యమునకు అవిధేయత చూపించినప్పుడు అపవాది చేతిలోకి వెళ్ళిపోతామని తెలుసు. ఇవన్నీ తెలిసి నీ ఇష్టానికి నిర్ణయాలు చేసుకుంటూ వెళ్తూ ఉంటావు అనుకోండి, అప్పుడు బైబిల్ అంటుంది అనోమియా, అక్రమము. అదేంటమ్మా? అక్రమము, అనోమియా. దట్ ఈస్ అనోమియా. వాక్యము చొప్పున చెయ్యని వాడు ఎక్కడుంటున్నాడంటే అనోమియాలో అనోమియా జోన్. అంటే అక్రమం, అది ఖచ్చితంగా దానికి భారీ మూల్యం చెల్లించాల్సిన ఒక సమయం వస్తుంది. అనోమియా. వాక్యం ప్రకారంగా జీవించుట నోమాస్. నోమాస్, దట్ ఈస్ ద జోన్ ఆఫ్ నోమాస్. మనం ప్రార్థిస్తే నోమాస్లో ఉండి ప్రార్థించాలి, మనం సేవ చేస్తే నోమాస్లో ఉండి సేవ చేయాలి, మనం పాట పాడితే నోమాస్లో ఉండి పాట పాడాలి, మనం మందిరానికి వస్తే నోమాస్లో, అంటే సరి అయిన క్రమము, దైవ చిత్తానుసారం, సొంత ఉద్దేశం కాకుండా. అక్కడ రాయబడితే హమ్మర్తియా, అడీకియా, నోమాస్, అనోమియా. అంటే దాని అర్థం ఏమిటంటే దేవుని వాక్యం ఇలా చెప్తున్నా దాని ప్రకారంగా నేను చేయను, నా ఇష్టానికి నేను చేస్తాను, నా ఇష్ట ప్రకారంగా నేను జీవిస్తాను, నువ్వు ఎన్నైనా చెప్పుకో అన్నట్లుగా ఉంటే దాని అర్థం ఏమిటంటే దట్ ఈస్ ద అనోమియా.